ఆర్సీబీతో పాటు ఆర్గనైజర్లపై చర్యలకు సిద్ధమైంది సిద్ధరామయ్య సర్కార్. విజయోత్సవ సెలబ్రేషన్ తొక్కిస్లాట తప్పంతా ఆర్గనైజర్లపై మోపింది. తమ తప్పేమీ లేదని, అదంతా ఆర్సీబీ క్రికెట్ బోర్డు నిర్వాహకులదేనని నెపం వేస్తోంది. వారిపై చర్యలు తీసుకొని చేతులు దులుపుకునేందుకు రెడీ అయిందని చర్చ జరుగుతోంది. ఐపీఎల్ టోర్నమెంట్ లో గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో జరిగిన తొక్కిస్లాటపై ఇప్పటికే నివేదిక రెడీ చేస్తుంది ప్రభుత్వం. ఈ రిపోర్ట్ ని కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో తప్పంతా ఆర్సీబీ విరాట్ కోహ్లీలదేనని చెప్పడంపై దుమారం రేగింది. విజయోత్సవ ర్యాలీకి అనుమతి లేదని నివేదికలో స్పష్టమైంది. పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు కూడా ర్యాలీ నిర్వహించారని తెలిపింది. ర్యాలీలో పాల్గొనాల్సిందిగా ప్రజలను ఆహ్వానిస్తూ ఆర్సీబీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని వివరించింది. అభిమానులతో కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ మాట్లాడిన వీడియో క్లిప్ ని కూడా ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసిందని తెలిపింది. అందువల్లే చిన్నస్వామి స్టేడియంకి జనం భారీగా వచ్చారనే నిర్ధారణకు వచ్చింది. ఇక ఎంట్రీ పాస్లపై నెలకొన్న గందరగోళం వల్ల తొక్కిస్లాట జరిగిందని స్పష్టం చేసింది నివేదిక.